గాయస్ 1.5 కిలోమీటర్ అయితే ఇప్పుడు పరిగిస్తూ వచ్చాము. ఇక్కడైతే వీడియో ఆన్ చేస్తున్నా, బ్రీత్గా నాగట్లా అటు అయిపోయింది పరిస్థితి. ఫుల్ వర్షం అసలు. అక్కడ కానీ మేము ఉంటే మాత్రం ఆరిపోయిందా? ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్డ్. ఇంకా వాడాల్సింది అదే నూడిల్స్, మ్యాగీ నూడిల్స్. నీకు బ్యాటింగ్ నుంచి బ్యాటింగ్ నుంచి ప్రమోషన్స్ నాకెందుకు వస్తారా? మనం లవ్ చేసిన వాళ్ళు సంథింగ్, మనల్ని లవ్ చేసిన వాళ్ళు సంథింగ్. మరి నువ్వు సంథింగ్ నీ రూమ్ లో నుండి ఏం మాట్లాడతారా? చందు గాయస్ వర్షం అయితే ఫుల్ వచ్చేస్తుంది. అసలు ఏం అర్థం కావట్లా. మొబైల్స్ అంతా తడిచిపోతున్నాయి. ఇక్కడంతా పైరేదో ఉంది. ఇక్కడ పావులు ఉండే ఛాన్స్. చందు అట్టొద్దు. నా జీవితంలో ఈ రోజుని మర్చిపోలేని రోజు. ఎందుకంటే నా యొక్క జీవితంలో మరో చాప్టర్ అయితే మొదలవబోతుంది. అదే క్యాంపింగ్. ప్రతి ఒక్క మూమెంట్, ప్రతి ఒక్క విజువల్ అన్నీ కొత్తలా అనిపిస్తుంది. అలాగే చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ జీవితంలో ఈ చాప్టర్కి స్వాగతం, సుస్వాగతం. గాయస్ ఈరోజైతే మనం సరికొత్తగా మన ఛానల్లో క్యాంపింగ్ అయితే వీడియో అయితే చేయబోతున్నాం. దానికి సరిపడా సామాన్ అంతా ఈ బ్యాగ్లో అయితే తీసుకొచ్చాను. మరి ఒక్కొక్కటి తీసి అయితే మీకైతే చూపిస్తాను. మరి స్టార్ట్ చేద్దామా? మనకైతే మైక్స్ అయితే కావాలి, అవైతే తెచ్చాను. అలాగే రింగ్ లైట్ అంటే లైట్ సోర్స్ కోసం, అలాగే బ్యాటరీస్ అన్నీ అయితే తెచ్చాం. గాయస్ ఇక్కడైతే వర్షం అయితే ఫుల్గా వచ్చేటుంది. ఉరువులు మెరుపులు అయితే వస్తున్నాయి. అందువల్ల మేము ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాం. మళ్ళీ వచ్చి అయితే ఒకవేళ వర్షం పడకపోతే అప్పుడు వచ్చి అయితే మేము మళ్ళీ క్యాంపింగ్ అయితే రెజ్యూమ్ చేస్తాము, స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఒకసారి మేము చూపిస్తాము. చాలా అంటే చాలా మెరుపులు అయితే కిందకు వస్తున్నాయి. అండ్ అలాగే మెసేజ్ కూడా వచ్చింది, ఏమని ఇట్లా పిడుగులు పడతాయి, సేఫ్ ప్లేస్లో ఉండమని. అందువల్ల ప్రాబ్లం ఎందుకని సేఫ్టీగా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే మళ్ళీ వచ్చి అయితే షూట్ స్టార్ట్ చేస్తాం. గాయస్ ఇదైతే క్లైమేట్ అసలు ఎక్స్ట్రీమ్లీ చేంజ్ అయిపోయింది. చూడండి ఉరుములు చూడండి, సౌండ్ వినిపిస్తుందా మీకు? చాలా అంటే చాలా డేంజర్ ఇది. పాపా చందు బ్యాగ్ ఎత్తుకో. గాయస్ ఏదో చేద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ వచ్చే లోపల ఏదో అయింది. అక్కడి నుంచి కట్ చేస్తే ఇక్కడికి వచ్చి పడ్డాము. ఇక్కడ కిందకు వచ్చామంటే ఇంకా మాకు ఇంతకంటే షెల్టర్ అయితే దొరకలేదు. అంటే 10 రూపీస్కి ఎక్కడ ఇరుగా షెల్టరా, అందుకే రైల్వే స్టేషన్ వచ్చి పడ్డాం. వరస్ట్ సిచ్యువేషన్. మెట్లు అసలు ఏంటో ఏం చేయాలని వచ్చాము, ఏం చేస్తున్నాము. ఎక్కువ వచ్చింది రోయ్. అంటే ఇట్లాగే వర్షంగా అయిపోతే బాగుంటది. చూద్దాం, చూస్తూనే ఉన్నాం. గాయస్ మళ్ళీ అయితే వచ్చేసినాం. వీడియో స్టార్ట్ అవుతుందనుకున్నాం కానీ స్టార్ట్ అయింది. వర్షం అయితే అంటే వచ్చేటట్టే ఉండింది, కొంచెం పడ్డది, ఆగిపోయింది. ఉరుములు కానీ ఆగిపోయి. ఎవరు ఒక్క మనిషి లేడు. మేము చాలా రిస్క్ చేసి మరి వీడియో తీస్తున్నాం మీకోసం. ప్లీజ్ కనీసం ఇంత కష్టపడుతున్నారని ఒక థాట్ మీద లాస్ట్ దగ్గర చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. నచ్చితే వీడియోకి లైక్ చేయండి. సరే గైస్, ఇప్పుడు మేము చేయబోయేది ఏంటంటే, ఇంకా మిగిలింది ఏంటంటే, మేమైతే ఇక్కడ ఫైర్ వేయాలి. ఫైర్ చేసి మేము మ్యాగీ తెచ్చుకున్నాము. అది కుక్ చేసుకొని తిని ఒక కాన్సెప్ట్ ఉంది, అదైతే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. లాస్ట్ దాకా అయితే చూడండి. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అయితే మేము చేస్తాం. ఓకే తగలెట్టి ఇక్కడ ఏం తగలడకుండా చూసుకో. తగలెట్టే ముందు ఫైర్ అయిందా? ఫైర్ అయింది. ఆరిపోయిందా? ఆరిపోయింది. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్డ్.
అమ్మ ఎలా మంటేస్తారు నాయన గ్యాస్ ఇప్పుడు అందరు గ్యాస్ రా ఒకప్పుడు రా బాయ్ ఇది కడకుంట సిటీ కదా ఓ మర్చిపోయాను మాది సిటీ రా చిన్నప్పటి నుంచి గ్యాస్ రా నీకు చిన్నప్పటి నుంచి గ్యాసే అమ్మా అందుకే గ్యాస్ ట్రబుల్ వచ్చింది ఓ కాల్తుందా చేతులు కొని థ్యాంక్ యూ అగ్ని ప్రమాణం చేతిలో కాలేసి కాలేది కాస్తారా గాడి గైస్ మెయిన్ కలర్ కూడా మంచి కలర్ నూడిల్స్ ఎలా ఉంది చూడండి నూడిల్స్ మ్యాగీ నూడిల్స్ కమ్ ఆన్ లెట్స్ డ్యామేజ్ ది లివర్ బ్రో yes bro yeah we are completed ఫుడ్ అయితే అదిరిపోయింది అంటే మ్యాగీ నూడిల్స్ 2 minutes లో చేయాల్సింది 20 minutes లో అయితే చేశాను అట్లుంటది మనతోని ఓకే మన చందు అయితే సూపర్ చేశాడు టేస్ట్ కూడా అదిరిపోయింది కానీ కొంచెం అయితే మిగిలిపోయింది నేను తినలేకని కాదు ఎక్కువైపోయింది ఓకేనా మరి ఎక్కువగా తెచ్చేసాం గాయస్ అదే మేము ఒక సీన్ ఉంది అది చేయాలన్నాం కదా ఏంటో కాదు మా చందు అయితే చెప్తాడు అంతే దాన్ని మొత్తం డిజైన్ చేసిన చందు చందు కొన్ని క్వశ్చన్స్ అనేది మేము క్రియేట్ చేసుకున్నాం అండ్ మా పర్సనల్ లైఫ్ లో ఏం జరిగింది అంటే ఫర్ ది ఫస్ట్ టైం ఈ వీడియో చేయడం మా పర్సనల్ లైఫ్ లో ఏం జరిగింది అనేది మీకు తెలియాలి అని చెప్పేసి మేము క్వశ్చన్స్ నోట్ చేసుకున్నాం బాగుంటాయి క్వశ్చన్స్ ఇంకో విషయం ఏంటంటే మీరు వాచ్ చేస్తున్నారు కదా నెక్స్ట్ వీడియోకి మీరు క్వశ్చన్స్ కామెంట్ చేస్తారు కదా మీరు కామెంట్ చేసిన క్వశ్చన్ మేము చేస్తాం మాక్సిమం అడుగుతాం సో క్వశ్చన్ అది చేయండి కామెంట్ మీది ఆన్సర్స్ మావి అది క్వశ్చన్ మీదే ఆన్సర్స్ అదే క్వశ్చన్ మీదే ఆన్సర్ నిన్న ఎక్కడ తగ్గనించదు కానీ అల్లుడు నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకడుగు ఫస్ట్ ఎవరు ఫస్ట్ నువ్వు అడుగు నేను లీడర్ ఆఫ్ ద షిప్ ఫస్ట్ ఏం చేస్తా అదే కదా నేను చెప్పాను అడుగు చెప్తా యూట్యూబ్ కి రావడానికి ఇన్స్పిరేషన్ ఏంటి యూట్యూబ్ లో సక్సెస్ అవుతా అని నమ్ముతున్నావా ఫస్ట్ అయితే రెండో దానికి అయితే ఆన్సర్ చెప్తా యూట్యూబ్ లో అయితే 100% సక్సెస్ అవుతా ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ గురించి నాకు తెలుసు నా వ్యూవర్స్ గురించి నాకు తెలుసు అండ్ నేను ఇచ్చే కంటెంట్ ఒక కెపాసిటీ అని తెలుసు అందువల్ల అవుతుంది అదైతే కన్ఫర్మ్ ఫస్ట్ ఏదో అన్నావు ఇన్స్పిరేషన్ అంటే చెప్పకూడదు భయ్య ఇక్కడ రోమ్ ఇన్స్పిరేషన్ కాదు నువ్వు ఫస్ట్ ఏంటంటే డీటెయిలింగ్ అడగాల క్రోమే అనుకుంటాం కదా నువ్వేమనుకున్నావు నేను గూగుల్ యూట్యూబ్ అనుకున్నాలే అదే చెప్తాగు ఎందుకు ఇన్స్పిరేషన్ నాకు నేనే ఇన్స్పిరేషన్ అంతకుమించి చెప్పకూడదు అది చెప్పకూడదు చాలా పెద్ద సీక్రెట్ 100K అయితే చెప్తా అది అవ్వదు నేను చెప్పను నమ్మకం ఉందా కష్టం కదా అంటున్నా వస్తాయరా వీడియోకి కానీ వద్దులే ఎన్ని వద్దులే దాకా నుంచి కొడుతుంది వస్తాయి నీకు బ్యాటింగ్ నుంచి బ్యాటింగ్ నుంచి ప్రమోషన్స్ నాకెందుకు వస్తారా ఇప్పుడు దాన్ని యాడ్ చేయమంటే బ్యాటింగ్ అరే నేను 5 minutes క్వశ్చన్ అడిగాను ట్రిమ్ చేసేది నియర్ దాకా కొంచెమైనా బుర్ర ఉందరా నీకా బెట్టింగ్ ట్రిమ్ చేస్తా కదా లక్కాయ తిన్నావురా ట్రిమ్ చేసే తర్వాత బ్యాటింగ్ అదే క్రికెట్ ఆడం మేము ఇక్కడ వీడియోలు చేస్తాం అదే ఆటగాళ్ళం కాదు నామినేషన్ లాగా ఓకే మనకు బెట్టింగ్ యాప్ నుంచి ప్రమోషన్స్ వచ్చాయి కదా వచ్చింది అంటే 5K ఇస్తా ఉన్నారు బట్ ఎందుకు చేయలేదు ఎందుకంటే పాస్ట్ లో జరిగిన ఇన్సిడెంట్స్ అందువల్ల నేనైతే చేయట్లా నా వల్ల నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్ దాంట్లో పోకూడదు నాకు ఇష్టం లేదు అసలు 100% అసలు నేను ఈ యూట్యూబ్ ఛానల్ చేసిన రోజులు బెట్టింగ్ యాప్ అయితే ప్రమోషన్ చేయండి అది ఎంత నేను మన హీరో అనుకో ఒకళ్ళు ఇచ్చిన గుర్తుపెట్టుకో మాట చేసావు ఎప్పుడుకైనా ఇట్స్ ఫిక్స్ ఇది ఎవడు వాళ్ళు చెప్తున్నా అంటే నాకు మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు శరత్ అని వాడి వల్ల అయితే చెప్తున్నా వాడు ఏంటంటే నా దగ్గర మాట తీసుకున్నాడు చేయకూడదని ప్లస్ నాకు కూడా చేయాలని లేదు వాడి మాట కోసం లవ్ యూరా శరత్ అంతే శరత్ వాళ్ళు ఎప్పుడు లవ్ యూరా చందు చెప్పిందిలే చందు నా పక్కనే ఉంటుందా ఎందుకని ఇప్పుడు ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంది
మంచి క్వశ్చన్ దీనికి చెప్పాలి కదా నిజంగానే. చెప్పండి మేడం. ఇప్పుడు చందు ఇంట్లో సిచ్యువేషన్ అయితే మేము ఒకప్పుడు ఏంటంటే మిడిల్ క్లాస్ కంటే కొంచెం పైన ఉన్నాం అనమాట. ఇప్పుడు ఎలా ఉన్నా అంటే బిలో మిడిల్ క్లాస్ అయిపోయాం. నా కోరిక ఏంటంటే నా వల్ల కనీసం మిడిల్ క్లాస్ లైన్ మీద అయినా నిలబడాలి. మరీ దారుణం అయిపోయింది భయ్య. ఇక్కడ నేను ఈ వీడియో చేస్తుంటే అక్కడ మా పేరెంట్స్కి ఎలా ఉందో ప్లస్ నా నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉందో ఒక్కటిగా నాకైతే అంటే వాటి గురించి అనుకుంటేనే మైండ్ పనిచేయదు అనమాట. అంత టెన్షన్స్ వస్తాయి. ఏమిరా భయ్య నీకు ఇంత టెన్షన్స్ ఎందుకు, జాబ్ చేసుకోవచ్చు కదా అనుకుంటారు. కానీ మేము చేసింది ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్. దానికి జాబ్లు అనేటివి అంత సింపుల్గా అయితే రావు. మరి మెకానికల్ ఇంజనీరింగ్ ఎందుకు చేశానంటే దోరా ఎవడికి తెలుసు, బీటెక్ ఎట్టో ఉంటుంది అనుకున్నాం కానీ ఎట్టో అయ్యింది. వదిలే దాని గురించి ఇంతకు మించి చెప్పకూడదు. ఈ క్వశ్చన్ అడగొచ్చో లేదో తెలీదు కానీ రాసుకున్నప్పుడు కొంచెం డౌటే. అది ఏమనుకుంటున్నానా నిన్ను నేనేమంటాను స్వామి, నాకు ఈ పాము భయం. అది వస్తే ఏడా మంటలు దాంట్లో వేసి తినేద్దాంలే కదా. ఆరిపోయింది అది. ఇప్పుడు మీకు ఒక లవ్ స్టోరీ ఉంది కదా. నా మొహానికి లవ్ స్టోరీ నాకు తెలుసు కదా, నువ్వు తెలియదు తిరిగి నాకు లవ్ స్టోరీ లేదు నేను సిగ్నల్ చెప్తే ఓకే, నువ్వు నా దగ్గర కూడా నడిచేస్తున్నావు చూడు. ఈ లవ్ స్టోరీ అసలు ఏంటి, దాంట్లో అంత మంచి లవ్ స్టోరీ నుంచి నువ్వు ఎలా బయటకు వచ్చావు అలా జరిగిన తర్వాత? క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది కదా. మంచి లవ్ స్టోరీ అయితే ఎవడైనా బయటకు రావాలని ఎందుకు అనుకుంటాడు? అంత మంచి లవ్ స్టోరీ మంచి అంటే నా దృష్టిలో ముంచి అని. ఆహా అట్లయితే చెప్తా. ఏంటంటే అది అనుకుంటే కొంచెం బాధ వేస్తుంది కానీ బాధపడాల్సిన అంతేం లేదు. స్టార్ట్ అయింది వచ్చేసి ఇప్పుడు 5 years బ్యాక్, మేబీ 8th class 9th class. ఆ టైంలో ఎవరికి లవ్ అయితే రాదని మీరు అనుకుంటారు కానీ చెప్పలేం గైస్. లవ్ ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. అటని ఎవరిని నేనైతే ఎంకరేజ్ చేయట్లేదు లవ్ చేయమని, అట్లా చేయమని. అంత చాలా బ్యూటిఫుల్గా అయితే నడుస్తుంది. 1 year ఏంటంటే మనం 1 side లవ్, ఓకే. 2nd yearకి వచ్చేసి 2 side లవ్, 3rd yearకి వచ్చేసి మింగిల్ అంటే హ్యాపీ లైఫ్ చేంజ్ అయింది. అండ్ 4th year వచ్చేసి డివైడ్ అయిపోయింది. వావ్ అసలు ఇలా జరిగిందంటే థింగ్స్ అనమాట. ఇప్పుడు మనం లవ్ చేసిన వాళ్ళు సంథింగ్, మనల్ని లవ్ చేసిన వాళ్ళు సంథింగ్. మరి నేను యూట్యూబ్ లవ్ చేస్తా, అది సంథింగ్ జీవితం. యూట్యూబ్ ఆడియన్స్ సంథింగ్ కామెంట్స్ ఎనీథింగ్ నథింగ్ సంథింగ్ ఏం లేదు. ఇంక యూట్యూబ్ లవ్ చేస్తున్నాం అదన్నా సక్సెస్ అయితే మన లైఫ్ బాగుంటే, పేరెంట్స్ బాగుంటే చాలు. ఇంక జీవితానికి ఇంకేం అవసరం లేదు. నా పేరెంట్స్ని బాగా చూసుకో అండ్ నా ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండాలి అంతే. ఉన్నాను కాదు సో వద్దులే, ఇంకా అయిపోయింది సోది, ఇప్పటికే అయిపోయింది. నెక్స్ట్ మనవి పేపర్స్ ఇస్తావా? చాలా సింపుల్ గా రాసా నీకు అసలు క్వశ్చన్స్. అసలు ఎక్స్పెక్ట్ చేసిండు ఇంత సింపుల్ గా ఉంటాయని. ఓకే, మన చందుగాడి రాసలీలో మీరు ఇప్పుడు వినబోతున్నారు, జాగ్రత్త వహించండి. చందు, ఇప్పుడు మన ఇద్దరం ఒకే కాలేజీలో చదివాం. మన గణకరాలు మనకు తెలుసు, నాకైతే తెలుసు. మన వాళ్ళు కొంచెం చెప్తావా ఎలా ఉంది కాలేజ్ లైఫ్? కాలేజీలో మేము కాలేజీ పోయి చాలా తక్కువ. నేను రూమ్ లో నుండి ఏం మాట్లాడుతారా? దూర రూమ్ లో ఉండేది ఎప్పుడో ఒకసారి లేదా, నేను కూడా రూమ్ లో ఉండేది కాదు. కానీ ఏంటంటే కాలేజీ పోయింది నేను ఎక్కువ అమ్మాయిలు నేర్పించడానికి. నేను కాదు వాడు అంటే బస్సుల దగ్గర కదా రాసలేలా. మాది ఆశ్రయంకర కాలేజ్ చెప్పేసానే. కానీ ఏం కాదు కానీ అంటే నేను ఒక్కరిని దాంట్లో బ్యావర్స్, మిగతా అంతా మంచోళ్ళే. అట్లా ఎంత బాగుంటది కదా నాటకాలు చేయకురు. కానీ సరేలే, ఈ కాలేజ్ చాలా మంచి కాలేజ్ అండి. ప్రమోషన్ చేస్తున్నప్పుడు నిజంగానే బెస్ట్ కాలేజ్ ఐ ఎవర్ సీన్. వన్ ఆఫ్ ద కాదు, ఓన్లీ ఇన్ ద వరల్డ్ బెస్ట్. మేము మా కాలేజీలో ఏం నేర్చుకున్నామంటే ఇట్లా టైం వేస్ట్ చేయడం ఎలాగా, అంటే ఏమి చేసేది మళ్ళీ పంచి. ఇప్పుడు చేసి టైం వేస్ట్ వద్దురా, ఇప్పుడు చేసేది రిస్క్ తో కూడింది. ఏం జరుగుతుంది టైం వేస్ట్ చేస్తున్నాం. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. అయిపోయిందిరా. మన కాలేజ్ సింపుల్ గా చెప్పా. మా కాలేజ్ జరిగి సెకండ్ క్వశ్చన్ సార్ నేను సింపుల్ గా చేస్తాను. మావా అసలు నాకు అర్థం కావట్లేదు, నీ ఛానల్ పేరు ఏం పేరు? ఒక్కోసారి ఒక్కోటి ఉంటదరా. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్.
అన్నీ ఒకటే కదా కాదా? నేను ఏది కోరుకు నేను సరే అన్నీ చెప్పు. ఫస్ట్ ఛానల్ స్వాగ్ స్టార్ శివ, మంచి కామెడీ వీడియోస్ ఉంటాయి. ఓకే ఓకే. సెకండ్ ఛానల్ చందు లెఫ్ట్ టీవీ. ఇంకో ఛానల్ వాయిస్ ఆఫ్ చందు. మంచి మంచి లింక్స్ అన్ని కింద ఇస్తా, మీరైతే మనోడిని సబ్స్క్రైబ్. ఇంకా అయిపోలా, ఇంకోటి ఉంది టైం కానీ. ఇంకో ఛానల్ పేరు కన్నా గేమ్ బ్రోకర్. 5 ఛానల్ చెప్పేశానుగా. అయ్యా చాలా తక్కువ టైం తీసుకున్నావా? సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను. ఫాస్ట్ గా చెప్పేసావా? ఈ టైంలో మహాభారతం చెప్పేసి. సర్లేండి. ఓకే, థర్డ్ క్వశ్చన్. ఇది కొంచెం టఫ్, ఏమనుకోకు. నీ లైఫ్ చేంజ్ చేసిన మూమెంట్ ఏం చెందు? కెమెరా కట్టుకొని చూడు ఒకసారి. నా లైఫ్ చేంజ్ చేసిన విషయం చెప్పచ్చు లేదు? చెప్పాం కదా. లవ్ అంటే అది ఎలా అంటే, చాలా మందికి లవ్ స్టోరీస్ ఉంటాయి, మంచి లవ్ స్టోరీస్ మెమరీస్గా ఉండిపోతాయి. నా లవ్ స్టోరీ ఏంటంటే తలుచుకుంటే బాధ. నేను తను లవ్ చేసిన రోజులు ఏమనుకున్నా అంటే, కొన్నిసార్లు నాకు మా అమ్మతో చెప్పుకునే విషయాలు కూడా తను చెప్పుకునేది. తనంటే నాకు అంత ఇష్టం. బట్ తనకి ఏంటంటే ఇష్టం ఉన్నింది ఫస్ట్లో, 2 సైడ్ ఉన్నాం, బాగానే ఉన్నింది మా లవ్ స్టోరీ. సడన్గా ఒక శనిగాడు ఒకడు ఉన్నాడు, వాడు వచ్చేసి మా ఇద్దరి మధ్యలో గొడవ పెట్టేసి కొట్టేసాడు. కానీ నేను 4 సంవత్సరాల నుంచి తను ఎలా చేస్తాను, ఇంకా తను ఎలా చేస్తాను అది తెలీదు. కానీ ఏంటంటే తను నన్ను అప్పుడప్పుడు చూస్తుంటది, దారిని వెళ్తున్నప్పుడు క్యాజువల్గా చూస్తుంటది. ఒకవేళ ఇష్టమేనేమో అనుకుని ఒకసారి చెప్తే తను నన్ను పెద్ద బూతని వాళ్ళ తమ్ముడితో చెప్పి పంపించింది. కానీ నాకు ఇప్పటికీ సిగ్గులేదు, మీరు వదులుకోలేరు. నాది లవ్ స్టోరీ ఎట్లా అంటే అసలు ఉండాలో వదిలేయాలో కూడా తెలీదు. తను నాకు ఉంటుందా లేదా, కానీ ఒక విషయం మాత్రం తెలుసు, తను లేకపోతే లాస్ట్కి ఏమైపోతానో తెలియదు. సర్లే ఇంట్లో ఇంక చాలా ఏడుపు వచ్చేస్తుంది. తుడుచుకోగలి నాకేలాంటి ఫీలింగ్స్ కారుతారా నీళ్ళు అంటారు వాటికి, ఏమంటారు వాటి లైఫ్ ఇంకా వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్సా? ఇందాక అడిగిన క్వశ్చన్ ఇది. అంటే మన వ్యూవర్స్ కూడా ఎప్పటి నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, బ్రోకెన్ మూవీ అయితే తీసినాం, షార్ట్ ఫిలిం తీసాం కదా. అది ఏంటంటే చాలా వరకు ఏంటంటే క్వాలిటీ పరంగా నచ్చలేదు అనుకున్నా, తెలిసి కంటెంట్ మాత్రం అందరికి చాలా బాగా నచ్చింది. అందువల్ల ఏంటంటే మళ్ళా బ్రోకెన్ 2 ఎప్పుడు అనేది స్టోరీ రెడీగా ఉంది. బట్ నేనేమనుకుంటున్నానంటే తీస్తాను తొందరలోనే, మంచి స్టోరీ ఉంది, చేద్దాం. కానీ సెకండ్ పార్ట్ లో నేను హీరోగా చేద్దాం అని ఫిక్స్ అయి ఉన్నా. ఒకటి నాకు అర్థం కదా, ఒక విషయం చెప్పు. ఇప్పుడు ఏదన్నా షార్ట్ ఫిలిం తీస్తే డైరెక్టర్ కి, యాక్టర్ కి, సాంగ్స్ పాడినోళ్ళకి కానీ ఊరికినే వచ్చి ఏమన్నాడు వాడు, పిల్లోడు ఏదో అన్నాడు, అర్జున్ రెడ్డి అనింది దానికి వాడికి ఏంది క్రెడిట్స్, స్పెషల్ థ్యాంక్స్. ఎడిటర్ ఒక్క రవ్వన్న వేసారు, రెస్పెక్ట్ ఉందరా మీకు. వర్షం రా సారీ గాయస్, వర్షం అయితే వచ్చేసింది ఫుల్. రూల్ వస్తారా? రన్ చందు. గాయస్ వర్షం అయితే ఫుల్ వచ్చేసింది, అసలు ఏం అర్థం కావట్లా, మొబైల్స్ అంతా తడిచిపోతున్నాయి. ఇక్కడంతా పైరేదో ఉంది, ఇక్కడ పావులు ఉండే ఛాన్స్. చందు అట్టొద్దు, కట్ట మీద రా, పావులు ఉండే ఛాన్స్ ఉంటుంది, తేళ్ళైనా ఉండొచ్చు. ఆపుదాం రా, ఇంత కష్టం. నువ్వు ఫ్రంట్ పా గాయస్. 1.5 కిలోమీటర్ అయితే ఇప్పుడు పరిగిస్తా వచ్చాము. ఇక్కడైతే వీడియో ఆన్ చేస్తున్నా, బ్రీత్గా నాగట్లా అటు అయిపోయింది పరిస్థితి. ఫుల్ వర్షం అసలు. అక్కడ కానీ మేము ఉంటే మాత్రం ఉరుములు అయితే చిన్న భయంకరంగా రాలేదు, లైట్ మా పక్కనే పడినట్టు అనిపించింది. అందుకైతే వచ్చేసాం. ఇదంతా అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ అయితే షూట్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ అవ్వకపోతే ఇంకేం చేయలేం, ఇదే లాస్ట్ మాట్లాడుకోవచ్చు. గాయస్ రైట్ నో మనం అయితే ఇప్పుడు జెండాలో అయితే ఉన్నాం. ఇక్కడ ఫుల్ డీజే అయితే నడుస్తుంది, కాపీరైట్ పడుతుందని నేనైతే సౌండ్ వేయట్లేదు. ఇప్పుడైతే వర్షం తగ్గిపోయింది, ఇప్పుడు మనమైతే వెళ్ళిపోదాం. హాయ్ గాయస్,
మళ్ళీ అయితే వచ్చేసినాం మేము. అంటే ఫుల్ రైన్ మొత్తం అయితే తగ్గిపోయింది. ఇప్పుడు రైట్ నౌ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ నేనైతే చూపిస్తా. ఇక్కడ ఏంటంటే పాములు ఏమన్నా వస్తాయని అయితే ఇట్లా పెట్టినాము. టైం చూడండి 12:40 అవుతుంది నైటు. అండ్ డేట్ కానీ చేంజ్ అయిపోయింది, థర్స్డే రోజు. అండ్ అయితే చందు అయితే నిద్రపోతున్నాడు. చందు ఇప్పుడు నేను కానీ పనుకోవాలి. ఇప్పుడు షిఫ్ట్ లెక్క అయితే పనుకుంటున్నాం. ఇప్పుడు 2:30 దాకా చందు నిద్రపోయి నేను తర్వాత 4:30 దాకా నిద్రపోతా. ఇంకా అట్లా చేయాలా. మరి ఇక్కడైతే ఏమైనా రావచ్చు, పాములు ఏమైనా, జస్ట్ అంతే అడ్వెంచర్ లెక్క అయితే చేస్తున్నాం. అక్కడ చూస్తే మొత్తం డీజే అయితే ఉంది, ఇంకా అవుతూ ఉంది. ఇప్పుడు అయిపోద్ది, 2 కల్లా అయిపోద్ది. మరి అక్కడికి పోలేం, ఏం చేస్తాం, ఏం చేయలేం. ఇందాక రైన్ వచ్చినప్పుడు అయితే పోయాము, అట్లా రోంచేపు అలా ఎగిరేసి అయితే వచ్చేసాం. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటో చెప్పానా, అసలు మేము టెంట్ అనేది ఎందుకు యూజ్ చేయలేదంటే మామూలుగా అయితే రైన్ రాదు అని అనుకున్నాం. ప్లస్ ఇక్కడ రైన్ వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఏదో మా దరిద్రం కలిగి వచ్చింది, అలాగే ఆగిపోయింది కూడా. కానీ ఆ రైన్ వల్ల 1.5 కిలోమీటర్ అయితే పరిగెత్తి రన్ చేసి అయితే ఈ కెమెరాలు, మైక్స్ ఇవన్నీ సేవ్ చేసుకోవాలంటే చాలా కష్టపడ్డాం. కానీ అటు సేవ్ అయితే చేసుకున్నాం. అండ్ మేము ఇందాక ఒక స్క్రిప్ట్ అయితే చేసాం కదా, అదైతే అటు కంప్లీట్ ఒక్క క్వశ్చన్ అయితే మిగిలిపోయింది. అదే ఇంపార్టెంట్ కదా, బ్రోకెన్ గురించి ముందే చెప్పాం కదా, చందు చేసాం దాని గురించే. మరి వీడియో అయితే ఇక్కడైతే రైట్ నౌ మొత్తం చీకటిగా అయితే ఉంది. చూద్దాం ఎప్పుడు వెళ్తురు వస్తుందో, ఎప్పుడు ఇంటికి వెళ్తామో. అసలు ఫుల్ టైడీగా ఉంది. కళ్ళు అయితే చూడండి ఎలా అయిపోయాయో, అంటే తట్టుకోలేక నిద్రకి. చాలా రోజుల తర్వాత ఇట్లా నిద్ర లేకుండా ఉంటున్నాం కదా, అందువల్ల. సరే మార్నింగ్ కలుసుకుందాం. అయినా ఏంద్రా బాబు, ఏంద్రా ఇవి పురుగులు అన్నీ పైకి ఎక్కేసాయి గాయస్. ఆ కాక్రోచెస్ అయితే దీనమ్మ వదలట్లేదు. చూడండి ఎలా ఉన్నాయి ఇవి కూడా. ఇవేందో రాక్షస పురుగులు అంటారు, దెయ్యాలకి దారి చూపిస్తాయంటారు పెద్దలు, మనం అయితే నమ్మము. అవన్నీ ఉన్నాయి ఇక్కడ నమ్మ. వాటికంటే ప్రాబ్లం ఏంటంటే కాక్రోచెస్. హే సెల్ఫీ స్టిక్ రా, అమ్మా వాన్లో పడిపోయిందిరా. ఇప్పుడు దొరికింది, ఈ కాక్రోచెస్ వల్ల దొరికిందా. చూడండి దెయ్యాలు దారి చూపించేటివి నాకేం చూపిస్తున్నాయో. ఈ కాక్రోచ్ చూడు ఎట ఉంది, ఇది పైకి ఎక్కేసి ఎడుతున్నాయి. వీటి వల్ల హెల్త్కి ఏమైనా ప్రాబ్లమా తెలుసుంటే కామెంట్ చేయండి గైస్. మాకైతే అంతగా తెలీదు. మన చందుగాడు కానీ ఏం చేయలేక లేసేసినాడు అన్ని ఎక్కే లోపల. నిద్ర అయితే పడట్లా. ఏం భయ పడుతుందా ఇంద్రా ఈ కర్మనైనా అంటే వ్యూస్ కోసం చాలా కష్టపడుతున్నాం అండి. చాలా కష్టపడుతున్నాం. అండ్ ఇంకో విషయం ఖచ్చితంగా చెప్తాను, మీకే చెప్తున్నా, ఈ వీడియో సక్సెస్ అయితేనే నెక్స్ట్ వీడియో అంతే, లేకపోతే కాన్సెప్ట్ వద్దు. 10K ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే 10K కానీ లేకపోతే ఇంత కష్టపడిన దానికి వాల్యూ ఉండదు. 10K వ్యూస్ కూడా రాకపోతే సారీ, ఇదే లాస్ట్ వీడియో అంతే. 10K వ్యూస్ వస్తే కంటిన్యూ చేద్దాం, బీచ్ లో చేద్దాం. అంటే చాలా ఇబ్బంది గాయస్, అందువల్ల ఇంత మేము చెప్తుండేది మీకు. కానీ లేకపోతే ఏడాది పోతున్నారు బండ్లు స్వామి మామూలుగా. కానీ ఈ ప్లేస్ కి ఎవ్వరు రారు, అందరూ ఆడుకుంటారు. చీకటి అయిపోయి అసలు ఏం కనిపించదు లేదు. ప్లస్ మెయిన్ థింగ్ ఏంటో చెప్పానా, ఇప్పుడు ప్రతి పాములు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు గూడూరు వాళ్ళు అంతమంది ఉండి ఒక్కరు కానీ ఈ ప్లేస్కి రావట్లేదంటే దీనికి ఏదో స్టోరీ ఉంటుంది. ఎవరో ఒకరు చనిపోయి కూడా ఉండొచ్చు. ఏమో ఈ చెట్టుకే వేసుకుని చనిపోయి ఉండొచ్చు, ఈ చెట్టుకల్లా ఆ చెట్టుకాడైనా. మాకు ఎట్లా ఉంటుంది అంటే ఇది నిజంగా తెలియదు కాబట్టి ఉన్నాము. కానీ ఏదన్నా ఒక చిన్న శబ్దం వినిపించినా అది ఎంత భయంకరంగా ఉంటుందంటే చేసే వాళ్ళకే తెలుస్తుంది. ప్లస్ అక్కడ ఇల్లులు ఉన్నారనుకుంటున్నారు కదా, అవి ఎంత దూరంలో ఉన్నాయి అంటే మరీ దగ్గర అయితే లేవు గైస్. ఈ చుట్టుపక్కల మాకు ఇక్కడ ఏమన్నా అయితే ఒక్క మనిషి కూడా రాడు అనమాట. తెలీదు ఏం జరుగుతుందో కానీ తెలియదు. ఇప్పుడు హైవే అంటారా, వాళ్ళకి అసలు మనకు ఏంటో కానీ తెలియదే ఇక్కడ ఏం జరుగుతుందో కానీ తెలియదు. వాళ్ళ సంబంధమే లే, అట్లా చాలా డేంజర్. ప్లస్ మేము ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే, మాకు ఇక్కడ ఈ స్పాట్ అనేది చాలా ఇష్టం అనమాట. అంటే ఒకసారి అనుకున్నాం ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఒక రోజు మనం స్టే చేయాలని. అది ఈ కాన్సెప్ట్ లకి ఇప్పుడైతే సెట్ అయింది అనమాట. అది రీజన్ అంతే. అంతే గొంతుగా పోయింది ఆ డీజేలో ఇందాక పోయి ఎగిరి. అదే కదా. ఇంకా అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంటే ఏం చేసామంటే అక్కడ బ్యాగ్ ఇచ్చేసి, ఆ ఫ్రెండ్ వాళ్ళది కదా రూమ్, రెంట్ రూమ్, ఆ రూమ్ ఉంటే అక్కడ బ్యాగ్ ఇచ్చేసి వచ్చేసాం. ఇప్పుడు మాకు దగ్గర ఏం లేవు ఎక్విప్మెంట్స్ కూడా, 2 మొబైల్స్ ఉన్నాయి అంతేను, బ్యాగ్ కూడా ఏం లేవు. ఆ బొచ్చు ఒకటి ఉంది, దాని ఇక్కడే వదిలేసాం. అది కాన్సెప్ట్ అయితే. మరి కలుద్దాం మార్నింగ్. గుడ్ మార్నింగ్ గాయ్స్.
మార్నింగ్ ఇప్పుడైతే 6 అయితే అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఆ 6 కోసం అయితే చూస్తున్నాం. టైం చెప్తున్నా చూడండి, 6:01 అయితే అయింది. థర్స్డే అసలు చాలా అంటే చాలా టఫెస్ట్ డేస్. అండ్ క్యాంపింగ్ గురించి చెప్పాలంటే చందుగాడిని లేపుదాం ఫస్ట్. వాడైతే ఇప్పుడు దాకా మేలుకొని నిద్రపోతున్నాడు. ఇప్పుడే చందు మ్యాన్ లే మ్యాన్, అయిపోయింది 6 అయిపోయింది మ్యాన్, అయిపోయింది క్యాంపింగ్ నైట్. ఓయ్ ఏమే లే పోవాలి, అయిపోయింది టఫ్ డే. ఒక నైట్ అయిపోయింది 18 hours. ఏమైంది? బాయ్ బాయ్, ఇంక సెలవు, ఇంక రామ్ మేము. అయిపోయింది ఇంక అమ్మిడికే రామ్. వస్తా చందు, మళ్ళా వస్తావా? అలాగే ఫస్ట్ టెంట్ ఉండాలి. ఓకే, ఇది గూడూరు అవుట్స్కట్. గూడూరులో ఈ ప్లేస్ తెలిసిన వాళ్ళు లేకపోతే గూడూరు వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకొని కామెంట్ లో నేనున్నా రిప్లై ఇస్తే బాగుంటుంది. అలాగే ఈ ప్లేస్ గురించి ఏమైనా అంటే తెలుసుంటే అది కామెంట్ చేయండి. ఇక్కడ నైట్ అంతా ఉన్నాం కదా, మాకైతే ఏమనిపించలేదు, కానీ మీకు ఈ ప్లేస్ గురించి ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి.